సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడిని ఖండిస్తూ తెలంగాణ హైకోర్టులో న్యాయవాదులు నిరసన తెలిపారు. ఇది వ్యక్తిపై దాడి కాదని న్యాయ వ్యవస్థపై దాడిగా భావిస్తున్నామన్నారు. దాడి చేసిన వ్యక్తి సభ్యత్వం రద్దు కాదు, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ ఫాసిస్టుల దాడిని యావత్ దేశం ఖండిస్తుందన్నారు న్యాయవాదులు. అత్యున్నత న్యాయస్థానంలో ఏదైతే సీజే గారి పైన బూటు విసరడం అనేది జరిగిందో అది ఎంత అమానుషమైనటువంటి దాడి అనేది మనం అందరం కలిసి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ మనకు మొదటిగా ఏ న్యాయం కోసమైనా మనం వచ్చేది సుప్రీంకోర్టుకి, లాస్ట్కి వచ్చేది. అక్కడనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అంటే ఎంత పరిణామమో అందరూ గుర్తించేసుకో అవసరం ఉన్నది. అదే మాదిరిగా విగ్రహానికి సంబంధించి ఏదైనా ఉంటే సీజే గారు చెప్పినప్పుడు దానికి సంబంధించిన చట్టం ఉన్నది, ఏదైనా ఆలోచన ఉంటే దాని గురించి ఏదైనా పెట్టుకోవచ్చు. అంతేగాని ఒక వ్యక్తి పైన బూటు విసరడం అనేది చాలా అమానుషమైన దాడి. ఖబర్దార్ మతోన్మత శక్తులారా, ఖబర్దార్ ఖబర్దార్. ఈరోజు భారతదేశంలో పెరిగిపోతున్న ఫాసిజాన్ని మనం గుర్తించవచ్చు. ఈ దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థకు సీజే భారత న్యాయమూర్తి, అందున ఒక దళితుడు. ఇట్లాంటి హిందూ ఫాసిస్టు శక్తుల దాడులను ఖండించాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజాస్వామిక మేధావులు ఈ దేశ న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిని ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడిని దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, చదువు లేకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి విషయము. ఈరోజు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ దళితుడు అనే మాట కంటే ముందుగా వారు ఒక ప్రధాన న్యాయమూర్తి, ఈ దేశంలో న్యాయ వ్యవస్థకి అధిపతి. మరి అటువంటి అధిపతి ఎవరున్నా కూడా ఆ స్థానాన్ని గౌరవించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఏదైనా విషయాన్ని మరి మొగ్గలోనే తుంచివేయకుండా దాన్ని తాత్సారం చేయడం వల్లనే ఇటువంటి ఈ నిన్నటి చర్యగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరి మన తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో జరిగినటువంటి, సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో జరిగినటువంటి కొద్దిమంది అడ్వకేట్లు మరి ఇదే సీజే మీద మరి దుష్ప్రచారం చేసినప్పుడు వారి మీద ఎఫ్ఐఆర్ అయినప్పటికీ కూడా మరి వారిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడము, కఠినంగా శిక్షించకపోవడం వల్లనే మరి నిన్నటి సంఘటనకు దారి తీసిందని చెప్పేసి నేను ఈ విధంగా మరి అభిప్రాయపడుతున్నాను. ఆదిగా అనాదిగా ఈ దేశానికి పునాదిగా ఉన్నటువంటి మరి మూలవాసులే ఈ దేశానికి బలమైన నాయకులు, బలమైన వ్యవస్థ అని ఒకవైపు అంటా ఉంటే, ఈ దేశానికి వెన్నెముక రైతులని అంటుంటే, మరి భావి భారత పౌరులే విద్యార్థులు అంటుంటే, మరి ఈ దేశాన్ని రక్షించవలసింది మరి న్యాయ వ్యవస్థ అనుకున్నప్పుడు అందరూ కలిసి న్యాయ వ్యవస్థ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే, మరి న్యాయ వ్యవస్థ మీదనే దాడి చేస్తే వాళ్ళు దళితులా ఇంకా మిగతా వాళ్ళ అనేది కాకుండా మరి ఆ న్యాయ వ్యవస్థనే కించపరిచినటువంటి దుర్మార్గుల్ని వాళ్ళ కేవలము ఎన్రోల్మెంట్ను తీసివేయడమో తొలగించడమో కాదు, వారిని బహిరంగంగా మరి మిగతా దేశాలలో ఉరిశిక్ష విధించేటువంటి చర్యలు ఏదైతున్నదో అంతకు ధీటుగా కూడా కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా ఈ సందర్భంగా నేను దేశానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సుప్రీంకోర్టు అనేది అత్యున్నత న్యాయస్థానం. దానికి ఏదైతే ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయి మీద దాడి చేయడం అనేది హేయమైన చర్య. ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు కోర్టులో ఇంకో పిటిషన్ వేసుకోవచ్చు, కాకపోతే లార్జర్ బెంచ్కి రెఫర్ చేసుకోవచ్చు. ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాక కూడా ఒక ఏదైతే ఇల్లీగల్గా ఒక చెప్పు విసరడానికి ప్రయత్నం చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో సరైన చర్య కాదు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. బార్ కౌన్సిల్ పరంగా కూడా ఆల్రెడీ సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలు కూడా పంపించాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే గవాయిపై దాడి అనేది ఒక భారత న్యాయ వ్యవస్థ కాదు, ఒక ప్రజాస్వామ్యంలో ఒక మూలస్తంభమైన న్యాయ వ్యవస్థపై దాడి జరిగినట్టు భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తిపై దాడి కాదు, ఇది ఒక వ్యవస్థపై దాడి. కేవలం ఆయన కామెంట్ చేసిండనే దాని మీద దాడి చేసిన అని చెప్పి ఆయన చెప్పుకోవడం కూడా సిగ్గుచేడు. ఎందుకంటే ఏదైనా కామెంట్ చేసి ఒకవేళ నీకు నచ్చకుంటే నువ్వు ప్రజాస్వామ్య పద్ధతిలో, న్యాయ పద్ధతిలో అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. కానీ ఈ రకమైనటువంటి చెప్పుదాడులు ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయవాదులుగా మేము దీన్ని అందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆయనపై చట్టపర చర్యలు తీసుకోవాలా, శాశ్వతంగా బార్ కౌన్సిల్ నుంచి రద్దు చేయాలా, ప్లస్ జైలుకు పంపించాలని కూడా మేము